హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, ఇప్పుడు మాల్దీవ్స్ ఎంపీపీని వచ్చింది. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ లెవెల్లో 5 విన్ అవ్వడం, సెకండ్ లెవెల్ 10, థర్డ్ లెవెల్ వచ్చేటప్పటికి 25, ఫోర్త్ లెవెల్ 95 అండ్ సిక్స్త్ లెవెల్ 210 చేస్తే దాని తగ్గ రివార్డ్స్ కూడా ఉన్నాయి. మాల్దీవ్స్ వెళ్ళాలంటే 5 లెవెల్స్ కంప్లీట్ చేయాలి అని అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మీరు ఇలా 21 ISDT అనేది ఈ మాల్దీవ్స్ ఎంపీపీ యాక్టివేషన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. సపోజ్ నాది ఓపెన్ చేశాను, మాల్దీవ్స్ ఎంపీపీ అనేది నాది ఓపెన్ చేసుకున్నాను. మాల్దీవ్స్ ఎంపీపీ ఓపెన్ చేయాలంటే మీరు కంపల్సరీ డాడీ ఎవరికైతే కొంతమందికి సెలెక్ట్ చేసి ఇచ్చారో వాళ్ళ దగ్గర మాత్రమే ఐఎస్డిటీ తీసుకోవాలి. అప్పుడు వాళ్ళకి మీరు ఏం పెట్టాలంటే మీ యూజర్ నేము, మీ మెయిల్ ఐడి పెడితే వాళ్ళు మీ యూజర్ నేమ్కి 21 ISDT పంపిస్తారు. అది ఒక యూనిట్ కింద ఉంటుంది. అప్పుడు మీరు ఒక యూనిట్ వచ్చినట్టు లెక్క. ఇప్పుడు ఈ విధంగా మీరు యాక్టివేషన్ అయిన తర్వాత ఇప్పుడు మీ మాల్దీవ్స్ ఎంపీపీ ఐడిలో మీకు 21 ISDT ఉన్నాయి. అవి కూడా చూడండి ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తా చూడండి. ఇది నా ఐడి, దాంట్లో అలా ఉంటుంది. మెయిన్ వాలెట్లో 1 యూనిట్ అంటే 21 ISDT మీకు ఉన్నట్టు అనమాట. ఇలాగా 5 యూనిట్లు అయితే కనుక ఫస్ట్ లెవెల్లో 5 యూనిట్లు అయితే ఒక రివార్డు. అలాగే సెకండ్ లెవెల్లో 10 యూనిట్స్ అంటే ఒక యూనిట్ ఎంత అంటే 21 ISDT అనమాట. ఇప్పుడు నా దాంట్లో నేను 21 ISDT ఇక్కడ రప్పించుకున్నాను కాబట్టి 1 యూనిట్ అని ఉందన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇప్పుడు ఏం చెప్పుకోబోతున్నాం అంటే చాలా ముఖ్యమైన విషయం. ఈ విధంగా మీకు మాల్దీవ్స్ ఐపీపీలో వచ్చిన ఈ 1 యూనిట్ అంటే 21 ISDT మీ కే వాలెట్లోకి ఎలా పంపించుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మీరు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న యారో మార్క్ని ఇలా క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మెయిన్ వాలెట్లో 1 యూనిట్ అని ఉంది. దీంట్లో విత్డ్రా అనేది థర్డ్ ఆప్షన్, అది క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే విత్డ్రా అకౌంట్ అని ఉంది కదా, అది మీరు ప్రెస్ చేయాలి. ఇక్కడ యాడ్ న్యూ అని ఉంది కదా, యాడ్ న్యూ అది ప్రెస్ చేయాలి. సెలెక్ట్ మెథడ్ అని ఉంది, దాన్ని ప్రెస్ చేయండి. ISDT ట్రాన్స్ఫర్ అని ప్రెస్ చేసుకోండి. ఇక్కడ ISDT అడ్రస్ ఆర్ కే వాలెట్ ఈమెయిల్ ఐడి, మనం కే వాలెట్కి పంపిస్తున్నాం కాబట్టి కే వాలెట్కి పంపించుకోవాలంటే త్రూ ఓన్లీ మెయిల్ ఐడి ద్వారానే పంపించుకుంటాం మనం అనమాట. కే వాలెట్కి 21 ISDT ఈ ఎంపీపీ నుంచి పంపించుకోవాలంటే త్రూ మెయిల్ ఐడి. సో కే వాలెట్లో మీరు ఏ మెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యారో ఆ మెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి. అది ఇచ్చా నేను. ఇక్కడ వెంటనే ఏం చేయాలంటే యాడ్ న్యూ విత్డ్రాల్ అకౌంట్, అంటే కే వాలెట్లో నేను ఆ మెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యా కాబట్టి ఆ మెయిల్ ఐడికి సంబంధించిన ఇచ్చేసాను. యాడ్ న్యూ విత్డ్రాల్ అకౌంట్ అది కొట్టేయండి. అది సక్సెస్ఫుల్లీ విత్డ్రాల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరేం చేస్తారంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ గీత కొట్టి మళ్ళీ విత్డ్రా కొట్టండి. ఇక్కడ విత్డ్రాల్ మెథడ్ అన్న చోట విత్డ్రాల్ మెథడ్ని క్లిక్ చేయండి. ISD ట్రాన్స్ఫర్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ అమౌంట్ 21 అని కొట్టండి. ఇక్కడ 21 ISDT అంటే మీకు ISDT 21 ఉన్నట్టు అనమాట. అది అకౌంట్లో పెట్టాము, అది క్లియర్గా చూపిస్తుంది. విత్డ్రాల్ 21 ISDT, ఛార్జ్ ఏమి ఉండదు. విత్డ్రాల్ అకౌంట్ ISDT ట్రాన్స్ఫర్ ద్వారా చేస్తాము, ఈ మెయిల్ ఐడికి వెళ్తున్నాయి, క్లియర్గా ఉంటుంది. అది ఒకసారి వెరిఫై చేసుకోండి. కే వాలెట్లో ఈ మెయిల్ ఐడి ఎక్కడైతే ఉందో ఆ మెయిల్ ఐడికి వెళ్తాయి అనమాట. ఏ మెయిల్ ఐడికైనా మీరు పంపించుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు ఎవరికైనా పంపించాలన్నా సరే వాళ్ళ మెయిల్ ఐడి తీసుకుని వాళ్ళకి పంపించవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ విత్డ్రాల్ మనీ అది కొట్టండి. అది సో విత్డ్రా రిక్వెస్ట్ అగైన్ అని ముందర ISDT ఉంటే విత్డ్రాల్ సక్సెస్ఫుల్, ద విత్డ్రాల్ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ సెంట్ అంటే ఆ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడితో మీరు కే వాలెట్ ఓపెన్ చేసి చూస్తే మీరు కంగారు పడద్దు. ఒక 15 to 20 minutes అలా పడుతుంది. ఆ లోపల మీకు వచ్చేస్తాయి. ఒకసారి మీరు చూడండి. దీన్ని ఇక్కడ ఉంచి కే వాలెట్ నాది ఓపెన్ చేశాను.
ఈ కే వాలెట్‌లో నేను అంతకుముందు ఇట్లాగే ఒక 21 ఐజిటీ పంపించుకున్నాను అనమాట. అందుకని 21 ఐజిటీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు పెట్టా కాబట్టి ఒక 20 మినిట్స్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా 21 ఐజిటీ మళ్ళీ వస్తాయి. 42 అవుతాయన్నమాట. సో, నేను మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే 21 ఐజిటీ ఒక 20 మినిట్స్ బ్యాక్ పెట్టాను. అవి వచ్చాయి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను మీకు వీడియో చేస్తున్నాను అనమాట. ఇక్కడ కే వాలెట్‌లోకి చాలామంది ఏం చేస్తారంటే 12 వర్డ్స్‌తో లోపలికి వెళ్తున్నారు. అలా వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ వాలెట్‌లో మనకి క్యూసీసీ, ఐఎస్డిటీ, బిఎన్బి, టీఆర్ఎక్స్ ఇలా కనిపించినట్టుగా వాళ్ళకి కనిపించట్లేదు. ఏం కనిపించట్లేదు? అది ఐఎస్డిటీ కనిపించట్లా. మీరు ఏం చేస్తారంటే కే వాలెట్‌లో వెళ్ళేటప్పుడు సైన్ ఇన్ కొట్టిన తర్వాత మెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. అప్పుడు మీకు ఐఎస్డిటీ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మీరు కే వాలెట్లోకి పంపించుకోవాలంటే దేని ద్వారా పంపించుకోవాలి అంటే మెయిల్ ఐడి ద్వారా పంపించుకోవాలన్నమాట. ఇక్కడ కే వాలెట్‌లో ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడి అక్కడ మీరు ఎంపీపీలో ఇచ్చుకుని ఇక్కడికి పంపించుకోండి. ఒకసారి ఇక్కడ చూడండి, మీకు ఐఎస్డిటీ మీద క్లిక్ చేస్తాను నేను. క్లిక్ చేస్తే రిసీవ్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఏముంది, మనకి జనరల్గా ఏ విధమైనటువంటి వాలెట్లో అయినా ఏ ఎక్స్చేంజ్లో అయినా సరే మనకి ఇలా రిసీవ్ మీద కొట్టంగానే దానికి సంబంధించిన కాయిన్ అడ్రస్ వస్తుంది. కానీ ఇక్కడ మన కే వాలెట్లో ప్రత్యేకత ఏంటంటే అక్కడ మీకు ఐజిటీ కొట్టినప్పుడు మెయిల్ ఐడినే అడుగుతుంది. చూడండి ఇక్కడ కాపీ ఈమెయిల్, షేర్ ఈమెయిల్, అక్కడ యువర్ ఐజిటీ ఈమెయిల్ రాజాజీ గుడిపాటి అని చూసారా. అంటే ఇక్కడ ఐఎస్డిటీ అడ్రస్ అక్కర్లా, ఇక్కడ మనకి మెయిల్ ఐడి చాలన్నమాట. మీరు కే వాలెట్లో ఏ మెయిల్ ఐడితో లోపలికి వెళ్ళారో ఆ మెయిల్ ఐడి అక్కడ ఎంపీపీలో ఇచ్చుకుంటే ఆ మెయిల్ ఐడికి ఈ మెయిల్ ఐడికి ఒక 20 మినిట్స్లో నాకు 21 ఐజిటీ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో జాగ్రత్త చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చేస్తానంటే ఈ కే వాలెట్లో ఇప్పుడు మనం పంపించుకున్న ఈ 21 ఐజిటీ రోబోటిక్ ఆటోపోల్ దాంట్లోకి ఎలా పంపించుకోవాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇబ్బంది లేదు, అది కూడా చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో రోబోటిక్లో కూడా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ఉంది. అక్కడికి పంపించుకున్న 21 ఐఎస్డిటీ మళ్ళీ రోబోటిక్లో ఇంకొక ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ కూడా ఎలా పెట్టుకోవాలని కూడా ఇంకో వీడియో కూడా చేస్తాను. ఈ వీడియో అయితే జాగ్రత్తగా చూడండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.